స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. సో చాలా మంది కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మెడిటేషన్ చేయాలి అనుకుంటారో ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది, మన మైండ్లో తిరిగేవి ఏదో ఒకటి రన్ అవుతున్నా కూడా ఎక్కువగా నెగిటివ్ ప్రకారంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. సో ఆ నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా మనము రిమూవ్ చేసుకునే అవకాశం ఉంది? మన బాడీని ఏ రకంగా హీల్ చేసుకోవచ్చు? ఏమైనా టెక్నిక్ ఉందంటారా మేడం? మన బాడీకే సెల్ఫ్ హీలింగ్ అనేది ఉంటుంది. ఓకే. మన బాడీకి ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా సెల్ఫ్ హీలింగ్ అనేది మన స్కిన్కి ఉంటుంది. ఎలా మేడం? అది ఏంటంటే మన సెల్స్ ప్రకారంగా ఏంటంటే మనం ఇప్పుడు దెబ్బ తగులుతున్న ఆయింట్మెంట్ రాస్తాం, బట్ లోపల ఉన్నదానికి నువ్వేం చెయ్యవు. సో క్రమేపీ ఏమవుతుంది, అది హీల్ అయిపోతుంది. సో కాలక్రమేపీ అది హీల్ అయిపోతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మన బాడీకి ఆ ఎనర్జీ ఉంది, ఆ పవర్ ఉంది. సో మనం ఇంకొంత మైండ్ పెట్టి, కొంచెం శ్రద్ధ పెట్టి మనం ఇంకా తొందరగా హీలప్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ ఉందో, లేకపోతే షుగర్ ఉందో, బీపీ ఉందో హైలైట్ చేస్తుంటాం. నాకు ఇది ఉంది, చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాను, నేను ఇలా ఉండేదాన్ని, ఈ విధంగా అవుతుంది అని చెప్పి మనం దానిని పదే పదే రిపీట్ చేసుకుంటుంటాం. ఈ రిపీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటుంటాం. మనం అనే కొలది దానికి ఏమవుతుందంటే ఎనర్జీ ఇస్తున్నాం, మనం ఇచ్చి దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాం అనమాట. సో డెవలప్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇంత కాస్త ఇంత అవుతుంది. అలా కాకుండా అక్కడ ఏమీ లేదు. నా బాడీకి ఉన్నటువంటి ఎనర్జీతో అది హీల్ అయిపోయింది. నా బాడీకి ఉన్నటువంటి ఆ ఎనర్జీని నేను ఉపయోగించుకుంటున్నాను, సెల్ఫ్ హీలింగ్ నేను చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక విషయాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే మళ్ళీ దాన్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఒక డాక్టరు కొంత నీ పెయిన్స్ ఉన్న పేషెంట్స్ని కొంతమంది తీసుకుని వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు, వాళ్ళే సెల్ఫ్గా హీల్ చేసుకుంటాము అని అన్నారు. కానీ కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. సో కొన్ని రోజుల తర్వాత ఇద్దరిని కంపేర్ చేశాడు. సెల్ఫ్ హీలింగ్ వాళ్ళకి తొందరగా హీల్ అయిపోయింది, వీళ్ళకన్నా కూడా వాళ్ళు తొందరగా రికవర్ అయిపోయారు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకన్నా. ఏంటి ఇక్కడ రీజన్ ఏంటి? సెల్ఫ్ హీలింగ్కి వీళ్ళు మనం ఇచ్చే ట్రీట్మెంట్కి ఏంటంటే మైండ్ని, బాడీని, హార్ట్ని కూడా సమాంతరంగా పెట్టి వర్క్ చేయడం అనమాట. నేను హెల్దీగా ఉన్నానని ఫస్ట్ మనం మైండ్లో ఫిక్స్ అయినప్పుడు, ఓకే నేను ఖచ్చితంగా నడవగలను అని ఫిక్స్ అయినప్పుడు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, ఇంతకుముందు ఎలా పరిగెట్టానో ఇప్పుడు కూడా అలాగే పరిగెడుతున్నాను అని తనకి తానుగా అనుకుని తను చేసే ప్రతి పనిలో కూడా అదే విధమైనటువంటి ఆలోచనను తను తెచ్చుకున్నప్పుడు హీలింగ్ అనేది తొందరగా జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు వెరికోస్ ఉందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నేను తెలియక ఏమనుకునేదాన్ని అంటే నాకు ఉంది, ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, అది ఎక్కువ అయిపోవడం మొదలుపెట్టింది. నాకు తెలియదు నేనేమనుకున్నానంటే నేను చేసుకునే వర్క్ వల్ల, లేకపోతే నేను తిరిగే నడక వల్ల, దానివల్ల అది ఎక్కువ అయిపోతుందని నేను అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను దానిని చూసినప్పుడల్లా నాకు ఉంది నాకు ఉంది నాకు ఉంది అని ఉంటుంది, అది హీల్ అవ్వట్లేదు. ఎప్పుడైతే నేను అనుకోవడం మానేసి అది హీల్ అయిపోయింది అని నేను అనుకుని, అసలు నాకు అక్కడ ఏమీ లేదు. ఇంతకుముందు నేను నా స్కూల్ ఏజెస్లో ఉన్నప్పుడు, నేను ఎన్సీసీకి వెళ్ళినప్పుడు కానీ, నేను గేమ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏ విధంగా నేను షూ వేసుకునేదాన్ని, ఏ విధంగా పరిగెట్టేదాన్ని, ఏ విధంగా నేను క్యాంప్స్కి వెళ్ళేదాన్ని, అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అదే విధంగా ఉంది ఇప్పుడు, కాలు కూడా నాకు అదే విధంగా ఉంది అని నేను అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ టోటల్లీ హీల్డ్. ఎన్ని డేస్లో మేడం? వితిన్ నాకు ఒక 6 months పట్టింది. ఓకే. అంటే నేను ఎప్పటి నుంచి ఫేస్ చేశాను, ఇది 19 years ఫేస్ చేశాను నేను. 19 years నేను ఫేస్ చేశాను. ఫ్రమ్ 2005 నుంచి మొన్నటి వరకు కూడా నేను ఫేస్ చేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడాను. ఎన్ని మెడిసిన్స్ నేను వాడినా లిటరల్లీ దగ్గర నేను ఒక 1 lakh rupees ఖర్చు పెట్టుంటాను ఆ కాలుకి, అది తగ్గించుకోవడానికి. ఒకానొక టైంలో కాలే తీసేయాలి అనేటటువంటి స్టేజ్ అనమాట. బా
మొత్తం బ్లాక్ అయిపోయి బ్లడ్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ప్యూర్ బ్లడ్ అయిపోయి చూసిన వాళ్ళందరూ ఏమైందంటే అయ్యో ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అనేదానే తప్ప తగ్గిపోతుంది అనేటటువంటి కాన్సెప్ట్ నాకు స్ట్రైక్ అయ్యేది కాదు. అంటే భయానికి, దాన్ని చూసినప్పుడు అంతా భయానికి ఇలా అయిపోతుంది, నాకు ఇలా అయిపోతుంది అని అనుకునేదాన్ని. బట్ వెన్నెవర్ నేను దానిని ఇది నాకు లేదు, నేను కంప్లీట్గా హీలప్ అయిపోయింది నాకు అని నేను ఎప్పుడైతే మెడిటేషన్కి రావడం స్టార్ట్ చేశానో, ఐ యూస్ టు చాంట్ ఓం వెన్ ఐ రబ్ మై కాల్ని నేను రబ్ చేస్తూ ఓంకారాన్ని చాంట్ చేసేదాన్ని. ఆ ఓంకారం చాంట్ చేయడం వలన చాలా బాగా బెనిఫిట్ ఉంది నాకు. ఏంటంటే ఆ బ్లాక్నెస్ అంతా కూడా చాలా వరకు హీలప్ అయిపోయింది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు మార్చిలో ఒక మంచి డాక్టర్ తెలిసిందనమాట. సో హీ యూస్ టు రిమూవ్ ద అన్వాంటెడ్ బ్లడ్. అంత సిరంజెస్ పెట్టి తీసేయడం మొదలుపెట్టారు. విత్ ఇన్ 1 month రియలీ నా కాలు నేనే నమ్మలేదు. ఇంతలా ఉన్న కాలు అలా అయిపోయిందనమాట. ఐ వాజ్ అనేబుల్ టు వాక్, ఐ వాజ్ అనేబుల్ టు స్టాండ్. బట్ ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమే లేదు. ఎందుకనంటే సెల్ఫ్ హీలింగ్ నేను బాగా అయిపోతుంది. నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా నా మైండ్లో అది బాగా అయిపోయింది అనే కాన్సెప్ట్ నాకు లేకపోతే, ఒక లాస్ట్ ఇయర్ సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, నేను వెళ్ళలేదు. చాలా మెడిసిన్స్ వాడాను. పర్ డే నేను 21 ట్యాబ్లెట్స్ వాడేదాన్ని, యాంటీబయాటిక్స్ అన్నీని. అయినా కూడా నాకు హీలప్ కాలేదు. అది మొండిగా తిరిగేదాన్ని. కానీ ఏంటి ఆ కాలేంటి అనే భయం ఒకటి ఉండేది. బట్ ఏంటంటే తగ్గిపోయింది అంతే అని ఎప్పుడైతే నేను అనడం మొదలుపెట్టుకున్నానో, సెల్ఫ్గా అనమాట, నేను అనుకున్నప్పుడు అంతా కూడా అదంతా ఆ బ్లాక్ అంతా పోయి గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంది. సో గోల్డెన్ ఎల్లో కలర్ ఈజ్ నథింగ్ బట్ ద గోల్డ్ కలర్. గోల్డ్ అనేది ఎప్పుడు ఆ కలర్కి వస్తుందంటే ప్యూరిఫై అయిపోయిన తర్వాత. సో నా వరకు నేను అదంతా ప్యూరిఫై అయిపోయి అదంతా ఎల్లో కలర్గా వచ్చేసింది. సో నా కాలు నాకు చాలా బాగుంది. ఇప్పుడు నేను కంప్లీట్గా నుంచున్నా కూడా నాకు అలాంటి ప్రాబ్లం అనేది లేదనమాట. అంటే ఎన్ని మెడిసిన్ వాడండి, ఎంత మెడికేషన్ ఏదైనా యూజ్ చేయండి, సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఎప్పుడు విజువలైజేషన్ కూడా ఏంటంటే, నా పాస్ట్ డేస్లో నేను ఎన్సీసీ చేసేదాన్ని. అప్పుడు మేము ఏ విధంగా రన్నింగ్ చేసేవాళ్ళం, ఏ విధంగా షూస్ వేసుకునేటప్పుడు కానీ, ఫైరింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏ విధంగా నాకు కాలు ఎలా ఉపయోగపడేది. సో వీటన్నిటిని నేను రిమైండ్ చేసుకునేదాన్ని అనమాట. సో నేను మళ్ళీ అలాగే ఉంది, మళ్ళీ అదే పొజిషన్కి నా కాలు నేను తెచ్చేసుకున్నాను. నో ప్రాబ్లం, ఇట్స్ స్మాల్ బ్రేక్ అంతే. కానీ సో ఇలా సెల్ఫ్ హీలింగ్ అనేది ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి షిఫ్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఎప్పుడూ కూడా ఏంటంటే పాజిటివ్గా థింక్ చేస్తూ నాకు ఏం లేదండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ ఫ్రీ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా హీలింగ్ అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే భయపడుతూ కూర్చుంటామో హీలింగ్ అనేది జరగదు, ఇంకా స్ట్రక్ అయిపోతుంది అక్కడ. సో భయాన్ని వదిలిపెట్టేసి ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ సో హ్యాపీ అని మీరు అనుకుంటే అప్పుడు హీలింగ్ అనేది మొదలవుతుంది అనమాట. సో కొంత ఇలాంటి పెద్ద పెద్ద ఉన్న వాటన్నిటికీ కూడా హీలింగ్ అనేది మనకు సొంతంగా మనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. సెకండ్ క్లాస్ కూడా చాలా బాగా జరిగింది, వాళ్ళు కూడా బాగా రెస్పాండ్. థర్డ్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందన్నారు? 26th అమ్మా, 26th and 27th. ఓకే. సో ఇది కూడా 888తోనే స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే టెక్నిక్స్, అలాగే కొన్ని నేను చెప్పినట్టుగానే ఒక స్విచ్ వర్డ్ చెప్తానని చెప్పాను, నెక్స్ట్ దాంట్లో ఒక స్విచ్ వర్డ్ చెప్తానని చెప్పాను, ఓం వసుధరాయ స్వాహ. ఈ స్విచ్ వర్డ్ మనకు అంటూ ఉంటే డైలీ కూడా ఎవరైనా సరే ప్రాక్టీస్ చేశారంటే ఆ స్విచ్ వర్డ్ వలన యూ విల్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ మిరకల్స్. ఓకే. మనీ బ్లాక్స్ రిలీవ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఉంటుంది స్పెల్ చేయడానికి, అలాగే దాన్ని చాంట్ చేయడం వల్ల ఇంటర్నల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓం వసుధరాయ స్వాహ. దీనిని రిపీటెడ్గా చాంట్ చేయడం వల్ల ఆగిపోయిన మనీ రిటర్న్ బ్యాక్ అవుతుంది, అలాగే మనకి మెంటల్ పీస్ వస్తుంది. సో మనం ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనమాట. సో ఈ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి ఇంకొన్ని టిప్స్ చెప్పడం కానీ, వాళ్ళకి చేత కొంచెం మెడిటేషన్ చేయించడం ఇవి జరుగుతాయి. అలాగే ఏంటంటే చాలామంది మనీ మెడిటేషన్ గురించి అడుగుతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 26th నుంచి నైట్ 9:40 to 10:15 వరకు 21 days, ఓన్లీ 21 days. సో ఈచ్ 3 daysకి ఒక్కొక్క చక్ర
చెప్పన బ్యాలెన్స్ చేసుకునే విధంగా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.